హలో అండి. ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఇగోండి చూడండి, పక్కనే పిక్‌ని షేర్ చేశాను కదా! నడుము ఎత్తినట్టు కనిపించేటట్టుగా పిక్కు. ఆ విధంగా బ్లౌజ్ ఎందుకు వస్తదో చెప్తానండి. మనమైతే ఈ సైడ్‌లంట ఇగుంది కదండీ! ఈ సైడ్ జాయింట్ దగ్గర కరెక్ట్‌గా టైట్‌గా పట్టినా సరే నడుము దగ్గర లేచినట్టు కొందరికైతే ఖచ్చితంగా కనిపిస్తదండి. ఎందుకంటే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కుట్టేటప్పుడు మనం డాట్స్ వేస్తాం కదా! డాట్స్‌కొచ్చేసి మనమైతే 1 ఇంచ్ ఉంచుతాం కదండీ! అయితే 1 ఇంచ్ అనేది ఒక్కొక్క డాట్‌కి హాఫ్ ఇంచ్ వేస్తాం కదండి. అంటే ఫోల్డింగ్ మీద పావించి రావాలి. కొంతమంది ఎక్కువ పట్టేస్తారండి, కొంతమంది చాలా తక్కువ పడతారు. అలాంటప్పుడు కూడా మిడిల్లోనైతే కొంచెం లేచినట్టు కనిపిస్తుంది. లేదంటే కరెక్ట్గా వేసామనుకోండి అంత ప్రాబ్లం అయితే రాదు. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తాను చూడండి, ఈ హైట్ కూడా తగ్గించేస్తారండి. ఈ హైట్ కనీసం 4 ఇంచీలు దాటిన వేస్తేనే వాళ్ళకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా కుదురుతుంది. చూసారా, మరీ తక్కువ అయితే వేయకూడదు. ఈ విధంగా వేసేసుకోవాలి. మనం మెజర్మెంట్ ప్రకారం తీసేసుకుంటాం కదా ముందు, అది డాట్ కింద ముందుగానే మనం పెట్టేసుకోవాలన్నమాట. మార్కింగ్ మీద ఇలా కుట్టేసుకుంటే సరిపోద్ది. అదేవిధంగా 2 కూడా సేమ్ ఒకేలాగా వేయండి. ఒకటి ఎక్కువ వేసి ఒకటి తక్కువ వేసామనుకోండి, ఆ మిడిల్లో ఆ ప్రాబ్లం అయితే వచ్చేస్తుంది. మీరు మార్కింగ్ చేసుకోండి. ఒకవేళ మీకు కుట్టేటప్పుడు అర్థం కావట్లేదంటే మాత్రం ఇలా మార్కింగ్ చేసుకోండి. 4, 4.5, 4.5 ఇట్లా వేసుకుంటారంటే బ్లౌజ్ హైట్ని బట్టి అయితే వేసేసుకోవాలండి. సో ఈ టిప్ ఏ విధంగా ఉందో నాకైతే కామెంట్ చేయండి. ఇదే కాదు, మనము బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మనం మడత వేసి కట్ చేస్తాం కదండి, అప్పుడు మడత కూడా కరెక్ట్గా వేసేసుకోవాలి. క్రాసులు లేకుండా తీసేసుకోండి. అలాగైతేనే కరెక్ట్గా వస్తుందండి. సో ఈ టిప్ ఏ విధంగా ఉందో నాకైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని టిప్స్ గురించి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్కి కూడా ఈ డాట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. సో